కార్తీక పురాణము 7వ అధ్యాయము. కార్తీక మాసమందు చేయదగిన దానములు పూజలు వాని వలన కలుగు ఫలితములు. జనక మహారాజా, మరికొన్ని విశేషములు చెప్పుచున్నాను వినుము. కార్తీక మాసములో పద్మములచే విష్ణువును పూజించు వాని ఇంట లక్ష్మీదేవి నివసించును. విష్ణువును తులసి దళాలతో గాని, జాజి పూలతో గాని, మారేడు దళములతో గాని పూజించువాడు భూమి అందు తిరిగి పుట్టడు. ఉసిరిక చెట్టు క్రింద ఉసిరికాయలతో హరిని పూజించువానిని యముడు చూడలేడు. తులసి దళములతో సాలగ్రామమునకు పూజించువాడు ధన్యుడగును. బ్రాహ్మణులతో కలిసి వనభోజనము చేయువాని పాపములన్నీ నశించును. బ్రాహ్మణులతో కలిసి ఉసిరిక చెట్టు కింద సాలగ్రామమును పూజించువాడు వైకుంఠమున కేగి విష్ణువు వలె సుఖించును. విష్ణాలయమునందు లేత మామిడి ఆకులతో తోరణము కట్టువాడు సద్గతి పొందును. అరటి స్తంభములతో గాని పుష్పములతో గాని శ్రీహరికి మంటపము ఏర్పరిచి పూజ చేయువాడు చిరకాలము వైకుంఠమున నివసించును. ఒక్కసారైనను హరికి నమస్కరించువాడు పాప విముక్తుడై అశ్వమేధ యాగ ఫలము పొందును. జపము, హోమము, దేవతార్చనము చేయువాడు పితరులతో కూడా వైకుంఠమునకు పోవును. కార్తీక స్నానం ఆచరించి తడి బట్టలతో నున్న వానికి వస్త్రదానము చేసిన ఎడల 10,000 అశ్వమేధ యాగములు చేసినంత ఫలము కలుగును. కార్తీక మాసంలో విష్ణాలయ శిఖరము అందు ధ్వజారోహణము చేయువాని పాపములన్నీ నశించును. హరిని అవిసి పువ్వులతో పూజించిన 10,000 యజ్ఞములు చేసిన ఫలము కలుగును. బృందావనములో ఆవు పేడతో అలికి పంచరంగులతో శంకు పద్మ స్వాస్తికాదులను వేయు స్త్రీ హరికి ప్రియురాలగును. విష్ణు సన్నిధిని నందాదీపము ఉంచుట వలన కలుగు ఫలితము తెలుపుటకు బ్రాహ్మణుకైనను వశము కాదు. నంద అనగా పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులలో ఇవ్వదగినది. నందాదీపము నశించినచో వ్రతము చెడును. కనుక నువ్వులతోనూ అవసి పూలతోనూ ధాన్యమును కలిపి నందాదీపమును హరికి సమర్పించవలెను. శివుని జిల్లేడు పువ్వులతో పూజించువాడు దీర్ఘాయువు కలిగి తుదకు మోక్షము పొందును. విష్ణాలయము మంటపమును భక్తితో అలంకరించువాడు హరి నిలయమున నివసించును. మల్లెపూలతో హరిని పూజించువాని పాపములన్నీ నశించును. తులసి గంధములతో సాలగ్రామమును పూజించువారు విష్ణులోకమును పొందుదురు. స్త్రీ గాని పురుషుడు గాని హరి సన్నిధిలో నృత్యము చేసిన ఎడల పూర్వజన్మలయందు చేసిన పాపములు సహితము నశించును. హరి మందిరమునకు అలంకారములు చేయించువాడు వైకుంఠమునందు సాయుధ్యము పొందును. భక్తితో అన్నదానము చేయువాని పాపములెల్లా నశించును. తిలదానము, నదీ స్నానము, బ్రహ్మపత్రి భోజనము, అన్నదానము ఈ దానములు ముఖ్యంగా చేయవలెను. హరిని కలువ పువ్వులతో పూజించిన వాడు సూర్యమండపములను భేదించుకొని స్వర్గమును కేగెను. మొగలి పువ్వులతో హరిని పూజించేవాడు 7 జన్మల్లో వేదాంగ పారంగుతుడైన బ్రాహ్మణుడై పుట్టెను. పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలములో చిరకాలము నివసించును. అవిసి పువ్వుల దండ వేసుకొని హరిని అవిసి పూలతో పూజించేవాడు స్వర్గమునకు ప్రభువగును. హరిని మాల్యముల చేతను తులసి దళముల చేతను పూజించు స్త్రీలు పాప విముక్తులై వైకుంఠమున కేగుదురు. కార్తీక మాసములో స్నాన దానములు చేయని వాడు 100 సార్లు కుక్కయ్య పుట్టి తరువాత చండాల జన్మ పొందెను. కార్తీక మాసములో ఆదివారము నాడు స్నానము చేసి మాసాంతము
మాసాంతమంతయు స్నానము చేసిన ఫలము కలుగును. కార్తీక శుక్ల పాడ్యమి, పౌర్ణమి, అమావాస్య దినముల్లో ప్రాతః స్నానము చేయు అసక్తుడు మాసమంతయు స్నానము చేసిన ఫలము పొందును. ఇట్లు చేయుటకు కూడా శక్తి లేని ఎడల నెల దీపములు తప్పకుండా కార్తీక మాస మహత్యమును విన్నచో స్నాన ఫలము కలిగి పాప విముక్తుడగును. కార్తీక దీపములను చూచి ఆనందించి వాని పాపములన్నీ తొలగును. హరిని పూజించి ఇతరులకు మనోవాక్కాయములచే సహాయపడువాడు స్వర్గమును పొందును. హరిని గంధ పుష్ప దోప దీపాదులచే పూజించువాడు వైకుంఠమున కేగెను. హరి సన్నిధిలో జపము చేయునివాడు 7 సార్లు నక్కయ్య జన్మించును. తరువాత ధ్రువలోకమున కేగి సుఖించును అని చెప్పెను.